రేపు అయితే మన ఊరి వాళ్ళ అందరి సమక్షంలో ముక్కు పుడక వేడుక చేసుకుందాం అని చెప్పి అవని శ్రీకర్ చెప్తూ ఉంటారు. దానికి సంబంధించి ఏర్పాట్లు చేసుకుందాం అని అందరూ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక మాయ తన మంత్రశక్తితో వసీకరను చూస్తూ, వసీకర ముక్కు పుడకని సొంతం చేసుకునే అవకాశం వచ్చింది అని చెప్పి చెప్తూ ఉంటుంది. ఏంటి ఆ అవకాశం మాయా అని వసీకర అడుగుతూ ఉంటుంది. ముక్కు పుడకకు రేపు 100 సంవత్సరాల వేడుక జరుగుతుంది. అది ఎక్కడైతే దొరికిందో అక్కడే ముక్కు పుడకకు 100 సంవత్సరాల వేడుక జరుగుతుంది అని చెప్పి మాయ వసీకర్తో చెప్తూ ఉంటుంది. అయితే రేపు ఎట్టి పరిస్థితిలో ముక్కు పుడకను నేను సొంతం చేసుకుంటాను, ఆ తరువాత అక్షయ్ను నా దగ్గరకు రప్పించుకుంటాను అని వసీకర చెప్తూ ఉంటుంది. సరే వసీకర, ఎవరికి ఎలాంటి అనుమానం రాకుండా నీ పని పూర్తి చేసుకో అని చెప్పి మాయ అంటుంది. ఇక మరోవైపు ప్రసాదరావు ఒంటరిగా కూర్చొని, వేద నువ్వు నా కళ్ళెదురుగా ఉన్నప్పుడు నేను నీతో గొడవ పడేవాణ్ణి, నీతో పోట్లాడేవాణ్ణి, కానీ నువ్వు నా కళ్ళెదురుగానే ఉన్నావు కదా, నీకు నాకు గొడవ జరిగినా కూడా నీ మొహం నేను, నా మొహం నువ్వు చూసుకుంటూ ఉంటాం కదా అనుకున్నాను. కానీ నువ్వు ఇప్పుడు ఉన్నట్టుండి కనిపించకుండా పోయేసరికి నాకు చాలా బాధగా ఉంది వేద. ఏం చెయ్యాలో అర్థం కాక ఈ 4 గోడల మధ్య కూర్చొని చిన్న పిల్లాళ్ళ ఏడుస్తున్నాను. నాకు కనిపించు వేద, నువ్వు లేకుండా నేను ఉండలేవను వేద అని ప్రసాదరావు తనలో తానే అనుకుంటూ కంటతడి పెట్టుకుంటాడు. అప్పుడే అవని శ్రీకర్ ప్రసాదరావు రూమ్లోకి వెళ్తారు. మావయ్య అని అవని పిలవటంతో ప్రసాదరావు కంటతడి తుడుచుకుని ఏంటమ్మా అని అడుగుతూ ఉంటాడు. మావయ్య, ఎందుకు మీ కళ్ళలో నుంచి నీళ్ళు వస్తున్నాయి, మమ్మల్ని చూసి ఎందుకు కళ్ళ నీళ్లు తుడుచుకున్నారు అని అవని అడుగుతూ ఉంటుంది. అమ్మ అవని, ముక్కు పుడక అమ్మవారు దొరికిన తర్వాత వేదాలంటి జాతకం కలిగిన అమ్మాయిని తీసుకొచ్చి నాకు పెళ్లి చేయమని కులగురువు చెప్పిన తర్వాత మా అమ్మ నాన్న దేశమంతా తిరిగి వేదాన్ని తీసుకొచ్చారు. అప్పటి నుంచి వేద ఈ ఊరికి ఎప్పుడు వస్తున్నా కూడా ముక్కు పుడక ధరించే వచ్చేది. వేద ముక్కు పుడక ముక్కుకు పెట్టుకొని ఊరిలో అలా నడుచుకుంటూ వస్తూ ఉంటే అందరూ కూడా పెద్దరాయుడమ్మ వస్తుంది, పెద్దరాయుడమ్మ వస్తుంది అనేవాళ్ళు. వేద మా కుటుంబంలోకి వచ్చిన తర్వాత వేద జీవితం అంతా కూడా ముక్కు పుడకకే అంకితం చేసేసింది. వేదతో పాటు నాకు కూడా పేరు ప్రఖ్యాతలు పెరిగాయమ్మా. అలాంటి గొప్ప చరిత్ర ఉన్న వేదవతి రేపు 100 సంవత్సరాల వేడుకకు రాకపోతుంటే నాకు చాలా బాధగా ఉందమ్మా అని ప్రసాదరావు అంటూ ఉంటాడు. మనం కొన్ని కార్యక్రమాలకు వెళ్ళాలనుకుంటే వెళ్ళలేకపోతాము, కానీ కొన్ని కార్యక్రమాలు తప్పనిసరి ఉంటాయి. అలాంటి వాటికి మనం ఎన్ని పరిస్థితులు ఎదురుపడ్డా కూడా వాటన్నిటిని అధిగమించి ఆ కార్యక్రమానికి వెళ్ళాలనుకుంటాము. ఇప్పుడు జరుగుతున్న కార్యక్రమం కూడా అలాంటిదేనమ్మా. వేద ఈ కార్యక్రమానికి వచ్చి ఉంటే బాగుంటుంది అని చెప్పి ప్రసాదరావు బాధపడుతూ ఉంటాడు. మావయ్య, బాధపడకండి, ఆ అమ్మవారు మనకి అప్పుడప్పుడు ఇలాంటి పరీక్షలు పెడుతూనే ఉంటారు. అమ్మవారు ఏది చేసినా కూడా దాని వెనుక ఏదో ఒక కారణం ఉంటుందని మీకు తెలుసు కదా. అమ్మవారు రేపు ముక్కు పుడక కార్యక్రమానికి అత్తయ్యను ఎలాగైనా వచ్చేలా చేస్తారేమో అని చెప్పి అవని అంటుంది. అవని చెప్పింది నిజం నాన్న, అమ్మ రేపు ముక్కు పుడక కార్యక్రమం దగ్గరికి తప్పకుండా వస్తుందేమో అని శ్రీకర్ అంటూ ఉంటాడు. వచ్చేదైతే మనకు కనపడకుండా అమ్మవారు ఎందుకు చేస్తుంది శ్రీకర్? ఒకప్పుడు అమ్మవారు ముక్కు పుడక వేదవతి దగ్గరే ఉండేవి. ఇప్పుడు అమ్మవారు ముక్కు పుడక వేదవతి చేసిన తప్పులకు అమ్మవారు ఆగ్రహంతో వేదవతి దగ్గరకు వెళ్లకుండా మీ దగ్గరే ఉండిపోయాయి. చెడు స్నేహాలు, చెడు అలవాట్ల వల్ల వేదపై అమ్మవారు ఆగ్రహంతో ఉంది. అలాంటి అమ్మవారు వేదవతిని రేపు 100 సంవత్సరాల వేడుకకి ఎలా రప్పిస్తుందనుకుంటున్నారు అని చెప్పి ప్రసాదరావు చెప్తూ ఉంటాడు. ఊరి పరిస్థితులు ఎప్పుడు చక్కబడతాయో, ఎప్పుడు నా వేద నా కళ్ళ ముందుకు వస్తుందా అని ఎదురు చూస్తున్నానమ్మా అని ప్రసాదరావు అంటూ ఉంటాడు. ఇక మరోవైపు శ్రీకర్ ఒంటరిగా కూర్చుంటాడు. అమ్మేమో కనిపించకుండా పోయింది. అక్షయ్కేమో ఎట్నుంచి ప్రమాదం వస్తుందో తెలియట్లేదు. భార్య బిడ్డలతో కలిసి ఉంటున్నానే కానీ కలిసి ఉంటున్నానన్న సంతోషం నాలో లేకుండా పోయింది అని శ్రీకర్ తనలో తానే అనుకుంటూ ఉంటాడు. అప్పుడే అవని శ్రీకర్ దగ్గరకు వచ్చి, బావా భోజనం చేద్దురా అని పిలుస్తూ ఉంటుంది. మీరు తినండి, నాకు ఆకలిగా లేదు అని శ్రీకర్ అంటాడు. ఇక అవని శ్రీకర్ పక్కన కూర్చొని ఏమైంది బావా అని అవని అడుగుతూ ఉంటుంది. అమ్మ కనిపించకుండా పోయింది. రేపు 100 సంవత్సరాల వేడుక, అమ్మను ఎలా కాపాడుకోవాలో అర్థం కావట్లేదు, దుష్ట శక్తిని ఊరి నుంచి ఎలా తరిమేయాలో అర్థం కావట్లేదు అవని అని శ్రీకర్ బాధపడుతూ ఉంటాడు. అన్నీ కూడా ఏ టైంకి జరగాలని రాసి పెట్టి ఉంటే ఆ టైంకి జరుగుతాయి బావా, కంగారు పడకు అని అవని చెప్తూ ఉంటుంది. అప్పుడే ఇద్దరు రౌడీలు లాంటి వాళ్ళు పార్సిల్ తీసుకొని వెళ్తూ ఉంటారు. వాళ్ళను శ్రీకర్ చూస్తూ ఉంటాడు. అవని, వాళ్ళను చూడు, వాళ్ళు
చూడటానికి కొత్త వ్యక్తుల్లా ఉన్నారు. ఈ టైంలో పార్సిల్స్ తీసుకొని ఎక్కడికి వెళ్తున్నారు అని శ్రీకర్ అంటూ ఉంటాడు. ఎవరోలే బావా మనకెందుకు అని అవని అంటుంది. లేదు అవని, మన సమస్యకు ఏదైనా పరిష్కారం దొరుకుతుందేమోనని నాకు అనిపిస్తుంది. వీళ్ళను ఈ ఊరిలో చూడటమే మొదటిసారి. వీళ్ళు ఎవరో కానీ ఖచ్చితంగా ఆ దుష్ట శక్తికి సంబంధించిన వాళ్ళని నాకు అనిపిస్తుంది అని చెప్పి శ్రీకర్ అంటాడు. పద బావా వాళ్ళను అడ్డగిద్దాము, వాళ్ళ నుంచే నిజం తెలుసుకుందాం అని అవని అంటుంది. అవని శ్రీకర్ ఇద్దరు కూడా రౌడీలను ఫాలో అవుతూ వెళ్తూ ఉంటారు. కాస్త దూరం వెళ్ళిన తర్వాత రౌడీలకు అవని శ్రీకర్ అడ్డుకొని ఎవరు మీరు, ఎక్కడి నుంచి వస్తున్నారు అని చెప్పి అడుగుతూ ఉంటారు. నీకు అవన్నీ అనవసరం, మర్యాదగా అడ్డు తప్పుకో అని చెప్పి రౌడీలు అంటారు. నువ్వు ఎవరో చెప్పే వరకు మేము నిన్ను వదిలిపెట్టాం అని శ్రీకర్ అంటాడు. ఆధార్ కార్డు ఏమైనా చూపించాలా అని చెప్పి రౌడీలు అడుగుతూ ఉంటారు. అలాంటి పరిస్థితి ఏర్పడితే చూపించాల్సి వస్తుంది అని చెప్పి అవని అంటుంది. మర్యాదగా అడ్డు తప్పుకో అని రౌడీలు అనటంతో నేను అడ్డు తప్పుకోను, మీరెవరో నాకు తెలియాలి, ఈ సమయంలో పార్సిల్స్ తీసుకొని ఎక్కడికి వెళ్తున్నారో తెలియాలి అని శ్రీకర్ అంటూ ఉంటే మర్యాదగా చెప్తుంటే నీకు అర్థం కావట్లేదా అని రౌడీలు శ్రీకర్ని పక్కకు నెట్టేస్తారు. నా భర్తపై చెయ్యి వేస్తావా అని అవని రౌడీలను కొడుతుంది. నన్నే కొడతావా అని రౌడీలు అవనిని కొట్టడానికి రావడంతో శ్రీకర్ రౌడీ చేతిని గట్టిగా పట్టుకుంటాడు. ఇక అవని శ్రీకర్ ఇద్దరు కలిసి రౌడీలను కొడుతూ ఉంటారు. ఇక దాంతో రౌడీలు అక్కడి నుంచి పారిపోతూ ఉంటారు. బావా పద బావా, వాళ్ళను పట్టుకుంటేనే మనకు ఏదో ఒక ఆధారం దొరుకుతుంది, ఖచ్చితంగా వాళ్ళు ఆ దుష్ట శక్తికి సంబంధించిన వాళ్లే బావా అని చెప్పి అవని అంటుంది. ఇక అవని శ్రీకర్ ఇద్దరు కలిసి ఆ రౌడీల వెనుక వెళ్తూ ఉంటారు. ఇక రౌడీలు కాస్త దూరం వెళ్ళిన తర్వాత భయంతో వాళ్ళు మనం ఎక్కడ దాక్కున్నా కూడా కనిపెట్టేస్తారు, మనం కోటలోకి వెళ్ళిపోదాం పదరా అని చెప్పి మాట్లాడుకొని ఇద్దరు కలిసి కోటలోకి వెళ్తారు. అవని శ్రీకర్ కాస్త దూరం వెళ్ళిన తర్వాత రౌడీలను చూస్తూ ఉంటే రౌడీలు కనిపించరు. అవని ఇంతలోనే వీళ్ళు ఎక్కడికి వెళ్ళుంటారు అని శ్రీకర్ అంటాడు. ఏమో బావా అని అవని అంటుంది. ఆ కోటలోకి వెళ్ళుంటారు అవని, పద వెళ్దాం అని శ్రీకర్ అవని ఇద్దరు కలిసి కోట దగ్గరకు వెళ్తారు. అవని డౌటే లేదు, వాళ్ళు ఈ కోటలోకే వెళ్ళి దాక్కున్నారు అని శ్రీకర్ అంటాడు. మనం చూడలేదు కదా బావా అని అవని అంటుంది. వాళ్ళు ఇక్కడ ఎక్కడ దాక్కున్నా కూడా మనకి కనిపించేవాళ్ళు అవని, వాళ్ళు ఇక్కడెక్కడ లేరంటే ఖచ్చితంగా కోటలోకే వెళ్ళుంటారు, నేను కోటలోకి వెళ్ళి చూసొస్తాను అని శ్రీకర్ అంటాడు. బావా గతంలో నేను కోటలోకి వెళ్తా అంటే నువ్వు వద్దు అన్నావు, ఇప్పుడు నువ్వెలా కోటలోకి వెళ్తావు బావా అని అవని అంటుంది. ప్లీజ్ అవని నేను చెప్పేది విను అని శ్రీకర్ అంటూ ఉంటాడు. అయితే ఇద్దరం కలిసే వెళ్దాం బావా అని చెప్పి అవని అంటుంది. ఇక అవని శ్రీకర్ ఇద్దరు కలిసి కోటలోకి వెళ్ళబోతూ ఉండగా వసీకర అవని శ్రీకర్లను కోటలోకి రాకుండా అడ్డుకుంటుంది. బావా ఖచ్చితంగా ఇది దుష్టశక్తికి సంబంధించిందే, దుష్టశక్తి మనల్ని లోపలికి రాకుండా అడ్డుకుంటుంది అని చెప్పి అవని కంగారు పడుతూ ఉంటుంది. అవని వేరే దారేదైనా ఉంటే దాని ద్వారా నేను లోపలికి వెళ్ళొస్తాను అని శ్రీకర్ వేరే రూట్ నుంచి కోటలోకి వెళ్ళబోతూ ఉండగా మళ్ళీ మంటల్లాగా వచ్చి శ్రీకర్ వెనక్కి నెట్టుకుంటూ వచ్చేస్తాడు. బావా ఏమైంది అని అవని అడుగుతూ ఉంటుంది. ఏదో నన్ను నెట్టేసినట్టు అనిపిస్తుంది అవని అని శ్రీకర్ అంటూ ఉంటాడు. ఎవరు నా కోటలోకి ఎవరు రావాలనుకుంటున్నారు, ఎవరైనా సరే నా కోటలోకి రానివ్వను అని వసీకర తనలో తానే అనుకుంటూ ఉంటుంది. బావా వద్దు బావా, ఇదంతా చూస్తుంటే నాకు చాలా భయంగా ఉంది అని చెప్పి అవని అంటుంది. అప్పుడే ఊరి జమీందారు పల్లెటూరి వాళ్ళు అందరూ కలిసి అవని శ్రీకర్ దగ్గరకు వచ్చి ఇంత రాత్రి సమయంలో మీరు ఇక్కడ ఎందుకున్నారు అని అడుగుతూ ఉంటారు. ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు, ఈ ఊరి వాళ్ళు కాదు, చూడటానికి రౌడీల్లా ఉన్నారు, వాళ్ళు పార్సిల్స్ తీసుకొని ఇటువైపు వస్తున్నారు, వాళ్ళను అడ్డగించాము, వాళ్ళు ఈ కోటలోకే వెళ్ళారు, అందుకే మేము కూడా కోటలోకి వెళ్దామని ప్రయత్నించాము, కానీ దుష్టశక్తి మమ్మల్ని లోపలికి రానివ్వట్లేదు జమీందార్ గారు అని చెప్పి అవని అంటుంది. చూడమ్మా అవని, ఈ కోట గురించి మీ అందరికీ కూడా పుల్లగుచ్చినట్టు చెప్పాను, అయినా మీరు ఈ కోటలోకి వెళ్ళడానికి ఎలా సాహసం చేస్తున్నారు, ఈ కోటకి చాలా దాహం ఎక్కువ, లోపలికి వెళ్ళిన వాళ్ళను తిరిగి బయటికి రానివ్వదమ్మా, వద్దు వెళ్ళకండి, మీరు వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని జమీందారు చెప్పడంతో రాబావా వెళ్దాం అని అవని శ్రీకర్ని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక మరోవైపు కృష్ణబాబు బంగారం బంగారం అంటూ ఒక బ్యాగు తీసుకొని డోర్ లాక్ పెట్టి నిహారిక దగ్గరకు వస్తాడు. ఏం ఘనకార్యం చేద్దామని వచ్చావు అని కృష్ణబాబుని నిహారిక అడుగుతూ ఉంటుంది. ఇక కృష్ణబాబు బ్యాగ్ ఓపెన్ చేసి నిహారికకు చూపిస్తూ ఉంటాడు. అందులో భూతాలు దెయ్యాలు వేసుకునే బట్టలు ఉంటాయి. ఏ భూతాల దగ్గర నుంచి తీసుకొచ్చావు ఇవి అని నిహారిక అడుగుతూ ఉంటుంది. బంగారం ఎక్కడో ఒక దగ్గర నుంచి నేను తీసుకొచ్చాలే, కానీ ఇవెందుకు తీసుకొచ్చానో తెలుసా, ఊరి వాళ్ళంతా కూడా ఈ ఊరిలో దుష్టశక్తి ఉందని భయపడుతున్నారు, నువ్వు ఈ డ్రెస్ వేసుకొని దెయ్యంలాగా ఊరంతా తిరుగుతూ నేను ఈ ఊరిని వదిలిపెట్టి వెళ్ళాలంటే మీ దగ్గర ఉన్న డబ్బులు బంగారం అన్నీ కూడా తీసుకొచ్చి ఊరి నడుబొడ్డున ఉన్న చెట్టు దగ్గర పెట్టాలని ఊరి వాళ్ళందరికీ వినిపించేలా చెప్పుకుంటూ ఊరంతా తిరగాలి,
అప్పుడు ఆ డబ్బు బంగారం అందరూ కూడా తీసుకొచ్చి చెట్టు కింద పెడతారు. అవి తీసుకొని మన సిటీకి వెళ్ళి ఎంచక్కా సెటిల్ అవుదాం బంగారం అని కృష్ణబాబు అంటూ ఉంటాడు. నాకు భయంగా ఉంది కృష్ణ అని చెప్పి నిహారిక అంటుంది. ధైర్యే సాహసే లక్ష్మి అంటారు. ప్లీజ్ బంగారం, మనం సంతోషంగా ఉండాలంటే నువ్వు ఈ గెటప్ వేసుకోక తప్పదు. ఈ గెటప్ వేసుకొని వసీకర్లాగా రెడీ అవ్వు. ఊరి వాళ్ళంతా కూడా దుష్టశక్తిని నిన్ను చూసి భయపడతారు అని కృష్ణబాబు చెప్తూ ఉంటాడు. ఆ వసీకర ఎలా ఉంటుందో మనకు తెలియదు కదా కృష్ణ అని చెప్పి నిహారిక అంటుంది. ఆ రోజు ఫంక్షన్లో మనం ఆ వసీకరను చూసాము, కానీ ఆ వసీకర మామూలుగా ఎలా ఉంటుందో తెలీదు. కాకపోతే ఇలాంటివన్నీ వేసుకుంటే నువ్వు అచ్చం ఆ వసీకరలాగే ఉంటావు బంగారం, వెళ్ళి వేసుకొచ్చుకోపో అని కృష్ణబాబు చెప్తూ ఉంటాడు. ఇక నిహారిక లోపలికి వెళ్ళి డ్రెస్ వేసుకొని వస్తుంది. వసీకరలాగా రెడీ అవుతుంది. కృష్ణబాబు నిహారికను చూసి భయపడిపోతాడు. కృష్ణ, నా గెటప్ భయంకరంగా ఉందా అని నిహారిక అడుగుతూ ఉంటుంది. మేకప్ వేసుకున్న తరువాత అవన్నీ ఆలోచించకూడదు బంగారం, వెళ్ళు అని చెప్పి కృష్ణబాబు నిహారికను ఇంట్లో నుంచి బయటకు పంపిస్తాడు. ఇక నిహారిక రోడ్డు మీద తిరుగుతూ ఉంటుంది. ఎవరు కూడా పుట్ట పురుగు రోడ్డు మీద కనిపించట్లేదు. నేను చెప్పే మాటలు ఎవరు వింటారు అని నిహారిక మనసులో అనుకుంటుంది. ఏ ఒక్కరు విన్నా కూడా మాకు మేలే జరుగుతుంది కదా అని నిహారిక మనసులో అనుకొని వసీకర్లాగా రెడీ అయ్యి రోడ్డు మీదకు వెళ్ళి, నేను మీ ఊరిని వదిలిపెట్టి వెళ్ళాలంటే మీ ఇంట్లో ఉన్న డబ్బులు బంగారం తీసుకొచ్చి ఊరి నడిబొడ్డున ఉన్న చెట్టు దగ్గర పెట్టండి అని చెప్పి నిహారిక వసీకర్లాగా అరుచుకుంటూ రోడ్డు మీద వెళ్తూ ఉంటుంది. నేను ఇంతలా అరుస్తున్నా ఎవరు బయటికి రావట్లేదేంటి, నన్ను ఎవరూ చూడట్లేదేంటి అని నిహారిక మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక అలా నిహారిక అరుచుకుంటూ రోడ్డు మీద వెళ్తూ ఉండగా నిజంగా వసీకర నిహారికకు ఎదురుగా వచ్చి నుంచుంటుంది. నిహారిక వసీకర్ను చూసి వసీకర అని అనటంతో, అవును నేను వసీకర్నే, నాకులాగా రెడీ అయ్యి నాకులాగా గెటప్ వేసుకొని నాకు అన్యాయం చేయాలనుకుంటున్నావా నిన్ను అని వసీకర నిహారిక గొంతు పట్టుకుంటుంది. వసీకర, నన్ను వదులు వసీకర ప్లీజ్ అని నిహారిక అంటూ ఉంటుంది. ఎందుకు నాకులాగా గెటప్ వేసుకున్నావు, ఏం చెయ్యాలనుకుంటున్నావు అని వసీకర నిహారికను అడుగుతూ ఉంటే ఇక నిహారిక వసీకరను పక్కకు నెట్టేసి అక్కడి నుంచి పారిపోతూ ఉంటుంది. ఇంకొకసారి ఇలా చేశావో చంపేస్తాను అని వసీకర నిహారికకు వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. ఇక నిహారిక వసీకర గెటప్లో పరిగెత్తుకుంటూ ఇంట్లోకి వస్తూ ఉంటుంది. అప్పుడే వసంత మాయ ఇద్దరు కూడా నిహారికను చూస్తారు. మాయ, దెయ్యం వస్తుంది, నేను చీపిరి కట్ట తీసుకుంటాను, నువ్వు కర్ర తీసుకో అని వసంత చెప్తుంది. ఇక నిహారిక వసీకర గెటప్లో ఇంట్లోకి రాగానే వసంత మాయ ఇద్దరు కలిసి చీపిరి కట్ట కర్రతో నిహారికను కొడుతూ ఉంటారు. కృష్ణబాబు ఇంట్లో కూర్చొని నా బంగారం పర్ఫార్మెన్స్ ఎలా చేస్తుందో ఏంటో అని మనసులో అనుకుంటూ ఉంటాడు. నిహారిక వాయిస్ వినిపిస్తూ ఉంటే ఇది ఎక్కడో విన్నట్టుందే అని కృష్ణబాబు పరిగెత్తుకుంటూ బయటకు వస్తాడు. నేను ఒకటనుకుంటే మరొకటి జరుగుతుందేంటి అని కృష్ణబాబు మనసులో అనుకొని, మాయ మేడం, వసంతక్క ఆగు అని చెప్పి కృష్ణబాబు నిహారికను కొట్టకుండా అడ్డుకుంటాడు. ఏంట్రా, దెయ్యం ఇంట్లోకి వస్తే కొట్టొద్దంటున్నావు అని వసంత అడుగుతూ ఉంటుంది. అది దెయ్యం కాదక్క, నా బంగారం అని చెప్పి కృష్ణబాబు అంటాడు. ఇక మాయ వసంత షాకింగ్గా చూస్తూ ఉంటారు. అప్పుడే ప్రసాదరావు బయటికి వస్తాడు. నిహారిక, ఎందుకు ఇలాంటి బట్టలు వేసుకున్నావు అని ప్రసాదరావు అడుగుతూ ఉంటాడు. కృష్ణే వేసుకోమన్నాడు మోయ అని చెప్పి నిహారిక చెప్తూ ఉంటుంది. ఇక రేపు రాబోయే అప్కమింగ్ ఎపిసోడ్లో అమ్మ అక్షయ తాళపత్ర గ్రంథాలు చదువు అని చెప్పి అవని అంటుంది. ఇక అక్షయ తాళపత్ర గ్రంథాలను చదువుతూ ఉంటుంది. 100 సంవత్సరాల వేడుకలో అపశృతి అని ఒక తాళపత్ర గ్రంథంలో రాసి ఉంటుంది. ఇక మరో తాళపత్ర గ్రంథంలో ముక్కు పుడక అపహరణ అని రాసి ఉంటుంది. వేదవతి కుటుంబంని విడిచిపోతున్న ముక్కు పుడక అని 3వ తాళపత్ర గ్రంథంలో రాసి ఉంటుంది. అక్షయ అదంతా చదవగానే కుటుంబ సభ్యులంతా కూడా కంగారు పడుతూ ఉంటారు. ఇక 100 సంవత్సరాల వేడుక జరుగుతూ ఉంటుంది. ఆ సమయంలో అవని ఒక తాయెత్తుని తీసుకెళ్లి ఊరి వాళ్ళందరికీ ఇస్తూ వీటిని కట్టుకోండి అని చెప్పి చెప్తూ ఉంటుంది. ఎందుకమ్మా అవని ఇలా చేస్తున్నావు అని ఊరి జమీందారు అడుగుతూ ఉంటాడు. తాళపత్ర గ్రంథాల్లో ముక్కు పుడక అపహరణ అని రాసి ఉంది, అందుకే ముందు జాగ్రత్తగా వీటిని కట్టుకోమంటున్నాను అని చెప్పి అవని అంటుంది. అమ్మ అవని, మన దైవాన్ని మనమే దొంగలిస్తామా అని చెప్పి జమీందారు అంటూ ఉంటాడు. మన ఊరి వాళ్ళపైన నాకు ఎలాంటి అనుమానం లేదు జమీందారు గారు. ఊరిలో ఉన్న దుష్ట శక్తి ఎవరిలోకైనా ప్రవేశించి తను అనుకున్న విధంగా ముక్కు పుడకను అపహరణ చేస్తుందేమోనని భయంగా ఉంది అని చెప్పి అవని అంటుంది. ఇదంతా చూస్తున్న మాయ మాత్రం ముక్కు పుడక వసీకర సొంతం చేసుకోవడం కష్టమే అవుతుంది అని మనసులో అనుకుంటూ ఉంటుంది. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.